ఓకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం. Namaskaram and welcome to NVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones. ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని ఎక్స్ట్రా స్పెషల్ చేయాలంటే ప్లీజ్ వెల్కమ్ ద ఎక్స్ట్రా బ్యూటిఫుల్ రోజా గారు. NVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ శకలక శంకర్ ఇంట్లో దొంగలు పడ్డారంట. ఏం దోచుకున్నారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ శకలక శంకర్ along with his team. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటే డబ్బులు ఇస్తున్నాడా? మాకే ఇవ్వట్లేదు. అడుగు మమ్మల్ని అడుగుతుంది బాబాయ్. మీకు పేమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. నువ్వేంట్రా నీకు పెళ్ళయిందా? పెళ్లి కాకపోతే అమ్మా నాన్న తమిళమ్మ ఉండరా? నాకున్నారా? ఎప్పుడైతే నేను శంకర్ దగ్గరకు వచ్చాను ఇదే టీషర్ట్ తో వచ్చాను. రాత్రి ఉతుక్కుంటున్నాను, ఉదయం ఎండబెట్టుకున్నాను, షూటింగ్ వస్తున్నాను. మరి ఎప్పుడైనా తిన్నారా ఉన్నారా డబ్బులు కావాలా అడగక్కర్లేదా వాడు? మమ్మల్ని అడగట్లేదు బాబాయ్. సర్లే బాబాయ్ ఇప్పుడు ఏంటి ప్లాన్ ఏంటి? డబ్బులు ఇవ్వటం లేదు కాబట్టి మనం శంకర్ గారి ఇంటికి వెళ్ళి దొంగతనం చెయ్యాలి. దొంగతనమా? తప్పేమో బాబాయ్. లెట్స్ మూవ్. అటువైపు వెళ్ళి ఆడువైపే చూడు, శంకర్ వైపే చూడు. ఓకే ఓకే ఓకే. సాయి సాయిని వాటి వెళ్ళి చూస్తాడు రెచ్చపట్టం.
చూడరా చిక్కీరు చిల్లరంత ముట్టబడి సంచిలోన దూకి వీడింట్లో దొంగతనం చేయలేం రా నాయన. దొంగ దొంగ బాగా చెప్పా ఎక్కడున్నా బయట ఉన్నా బా ఇప్పుడేం చేస్తున్నావురా? కిట్టి చెప్పడానికి వచ్చాను. సరే ఏంటి స్కిట్ ఏంటిరా? స్కిట్టా స్కిట్ చెప్పు ఏంటి ఏంటి ఏం ప్లాన్ చేసావు? రేపే చేయాలి, టైం లేదు, నువ్వు అర్ధరాత్రి ఇప్పుడు వచ్చావు, నాకు అర్థం కాదు. ఏం ఉదయం చెప్పడానికి ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేసి ఫోన్ తీయబట్టే చెప్పు స్కిట్ చెప్పు చెప్పరా స్కిట్. ఇప్పుడు ఓ టీం లీడర్ ఉంటారు. టీం లీడరు నువ్వే. నేను ఏం చేశాడు? నలుగురు మంచి కంటెస్టెంట్. నువ్వు కూడా మంచి నలుగురు. అప్పర బాబాయ్, నేను, శ్రీధర్ అన్న, ప్రసాద్ అన్న. ఆ నలుగురు మంచిలో నువ్వే డిసైడ్ చేస్తావా? ఇప్పుడు నువ్వు చెప్పు. ఏం చేశారా మంచోళ్ళు? పాప మలట్టి. ఏంట్రా టెన్షన్ ఎందుకు పడుతున్నావు? నీళ్ళు తాగుతావా? బాబా అది నీళ్ళు కాదు, ఆల్రెడీ ప్రయోగం అయిపోయింది మాకు. మరేంటి చెప్పు. ఏ అబ్బాయి అవార్యు అప్పరం, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ప్రాక్టీస్. ఓకే, నాకు అర్థమైంది. వాళ్ళగుండు ఏంటి అలాగే పేమెంట్లు ఇవ్వట్లేదని చెప్పి. ఎవరికి ఇవ్వట్లేదు పేమెంట్లు? కంటెస్టెంట్లకి. పేమెంట్లు ఇవ్వకపోతే వీళ్ళ ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఎవరింటికి దొంగతనానికి వచ్చారు? నీ ఇంటికి. నా ఇంటిగా? నా ఇంటిగా? నా ఇంటిగా? కిట్లో దొంగతనానికి వచ్చారా? పేమెంట్ ఇవ్వట్లేదనా? 4 వారాలు ఇవ్వాలి, ఇస్తారని చెప్పారు కదా. తర్వాత ఏమైందా? తర్వాత దరిద్రుడు సడన్ గా లేచిపోయాడు బా. ఎవడారు దరిద్రుడు? నువ్వే. ఏం చేశాడు? ఫోన్ చేశాడు. ఎవరికా? రైటర్ కి. ఇందాక నేను చేసినట్టుగా నేను స్కిట్ చెప్పడానికి వచ్చాను, నువ్వు మళ్ళీ దానికి సింక్ చేయకు. స్కిట్ చెప్పడానికి వచ్చావు. ఆ ఫోన్ చేసి ఏమన్నాడు చెప్పు. ఎరా ఎక్కడ ఉన్నారా అంటే ఇక్కడ ఉన్నానని చెప్పి నీ లోపు సడన్ గా చూస్తాడు. చూసాడు, చూసి తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. కూతురు పెట్టి ఏం చేశాడు? స్కిట్ అడిగాడు. ఏమడిగాడు స్కిట్? ఏం జరిగిందో అది చెప్పేసాడు బా. ఏం జరిగింది అక్కడ? దొంగతనం. ఎవరింట్లో? నీ ఇంట్లో. ఎవరెవరు వచ్చారో? నేను, శ్రీధర్ అన్న, అప్పర బాబాయ్, ప్రసాద్ అన్న. మరి అప్పుడే ఉన్నాడు, మరి ఆడాడే ప్రసాద్? అడుగు. బావా బాబా ఏది దేకుంటే వెళ్తున్నా? ప్రాక్టీస్ అని చెప్తే వచ్చాను. ఆల్రెడీ మీరు ఇన్వాల్వ్ అయిపోయారా? అవును బావా, ఇటు ప్రాక్టీస్ చెప్పాడు. అవును, రాత్రి 2 ప్రాక్టీస్ చెప్పాడు, ప్రాక్టీస్ చెప్తే వచ్చాను. ప్రాక్టీస్ బావా, స్కిట్ లో భాగం ఇది. స్కిట్ లో బాగా నాకు తెలీదా? అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. ఇక్కడ అర్ధరాత్రి ఇంట్లో ప్రాక్టీస్. అవును, ఆల్రెడీ క్యాటర్ లో ఉన్నాను. నేను ఉన్నాను, ఇన్వాల్వ్ అయి ఉన్నాను. నేను మరి ఆడాడు శ్రీధర్ గారు మంచం కింద ఉన్నాడు. మరి మంచం కింద చేస్తాను ప్రాక్టీస్ అంటే? ప్రాక్టికల్ అన్నాడు. కాదు, వీళ్ళకంటే అయింది. నీకేమైంది బాబాయ్? నీకు చెప్పాను కదా 4 వారాల తర్వాత ఎలాగ ఎక్కువయ్యా. ఇందాక స్కిట్ లో తీసాను. డబ్బులు చెప్తానని చెప్పాను. సరే సరే, ఓకే ఓకే, పక్కన తగలే ఆగు. ఓకే ఓకే, నాకు అర్థమైంది. రెడీ, కూర్చోండి. అప్పుడు పైన కూర్చో. బాగుందిరా లైన్. చిన్న చిన్న మార్పులు ఏం చేద్దాం చెప్పు. అర్థమైందా? ఏం చేద్దాం? మీరు దొంగతనానికి వచ్చారు కదా, పాప మీరు దరిద్రులకు తెలియదు, పడుకుని పోండి. అవును. మీ స్కిట్ లో. అవును. ఈ స్కిట్ లో మీరు దొంగతనానికి వచ్చినట్టు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? మరి తెలిసిపోయినప్పుడు మీరు ఎలాగెళ్తారు డబ్బులు పట్టుకొని? మరి అప్పుడు క్లైమాక్స్ మార్చాలి కదా. మరి స్కిట్ అంతా బాగా వచ్చినప్పుడు క్లైమాక్స్ ఏం చేద్దాం? డబ్బులు ఇచ్చి పంపించేద్దాం. స్కిట్ లో క్లైమాక్స్ డబ్బులు ఇస్తే ఏం బాగుంటుంది? అప్పుడు నేను ఎరిపాపలు అవుతాను. వచ్చారు దొంగతనం చేసుకుని డబ్బులు ఇచ్చాను. మరి ఎంత ప్రేమగా చూస్తున్నాను. రోడ్డు మీద బేవర్స్ నాకు తిరుగుతున్న మిమ్మల్ని వచ్చి స్టేజ్ ఎక్కించి 30 ఎపిసోడ్ చేసి ఈరోజు పేరు సంపాదించి దిక్కులేని నేను రైటర్ గా చేసి కంటెస్టెంట్ గా చేసి ఈ ఏజ్ లో నువ్వు టీమ్ లీడర్ అవుతావురా? అవుతావు. నువ్వు టీమ్ లీడర్ అవడానికి నేను నానా సంకలం లాగుతున్నావు. శేష్ బాబు అయినప్పుడు నువ్వు అవడానికి ఏముంది రీజన్? ఓకేనా? నువ్వు టీమ్ లీడర్ అవుతావు, అంతా బాగుంటది. ఓకేనా? ఇప్పుడు కావాల్సింది ఏంటంటే డబ్బులు. క్లైమాక్స్. అదే క్లైమాక్స్ కావాలి. క్లైమాక్స్ వద్దు బావా. ఎంత బాగా చూసుకుని మిమ్మల్ని 2 వారాలు లేట్ అయింది అనగానా మీరు దొంగతనాలకు వచ్చారు చూడు. నువ్వు కర్ర గురించి వెతుకుతున్నావు. కర్ర గురించి జనాలకు బ్యాడ్ ఒపీనియన్ ఉంది. స్కిట్ అంటే కొడుతున్నారు, వద్దు. న్యాయంగా నాగబాబు గారిని అడుగు, ఆయన ఏం చెప్తే వచ్చి. సార్ న్యాయం ఏం చేయాలి చెప్పండి. వాడు అడిగిన దానికి డబ్బులు ఇచ్చేయి. నీకు ఎంత 4 ఎపిసోడ్కి ఇవ్వాలా? రేపు నుంచి టీ షర్ట్ కనబడ్డదని చంపేస్తాను నేను. మార్చు. అయిపోయింది. హరీషో ఎక్కడున్నావు? అర్జెంట్ గా గుండు మొదలైన లక్ష్మణ్ వాళ్ళని తీసుకొని వచ్చారు రేపు నుంచి ప్రాక్టీస్. ఎందుకు ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. ఎవరు మేము లేమా? ఒరే క్లైమాక్స్ మారుస్తానని ఒప్పుకోరు. 2 ఎపిసోడ్ డబ్బులు ఇవ్వలేదనగా దొంగతనానికి వచ్చాను. తీసుకోండి డబ్బులు. ఎవరు ఏనికి హరీష్ ఏం ఓడపడుస్తున్నాడని హరీష్ చూపిస్తాను. ఇవ్వట్లేదురా. వాట్ కైండ్ ఆఫ్ డబ్బులు వద్దురా, మీకు ఇంట్రెస్ట్ లేని పట్టుకోరా దేవుడా. పట్టుకో. హ్యాపీ నవ్వు, వద్దు. నవ్వుతీ. నువ్వు అంటే ఫోన్ చేస్తావు ఎందుకు?
సరే డబ్బులు ఇచ్చాను మరి ఇప్పుడు మరి స్కిట్ లోకి వద్దాం. ఏంటి ఇప్పుడు అంతా స్కిట్ బయటకు వచ్చేసి బావా మళ్ళీ స్కిట్టా వేరే స్కిట్ చేద్దాం బావా, ఇది వద్దు. వద్దురా మరి కొట్టాలి అయితే క్లైమాక్స్. కొట్టు కొట్టు స్లో కొట్టు. ఒరే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన రా. ఒరే వద్దురా కొట్టురా వద్దురా, కొట్టు. Come on, boy. కొట్టు కొట్టు ఓకేనా, మీ డబ్బులు మీకు వచ్చాయి. ఒరే నీ పైసాచికి ఏదో ముందే వచ్చు కదరా. బావా నువ్వు సాడిస్ట్ బావా. రోజా గారు నాగబాబు సార్ ఎలా టార్చర్ పెట్టారో అప్పి గారికి ఆ పోజెస్ టైంలో మరి టూ మచ్ సెడిస్టిక్ అండి శంకర్ గారు. ఏం సాడిజం రోజా గారు ఇది? సో మీ అభిప్రాయం రోజా గారు? లోపలికి వచ్చి వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు మీరు లేయటం, మిమ్మల్ని చూడగానే వాళ్ళు పోజెస్ చేంజ్ చేసినప్పుడు అంతా చాలా ఫన్ జనరేట్ అయింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా. నాగబాబు సార్ బాగుంది. ఆ స్టాచ్యూ కాన్సెప్ట్ కూడా బాగుంది. ఒక రెవల్యూషనరీ లెవెల్లో డబ్బుల కోసం వచ్చి తన్నులు తిని తన్నులు పోగా మాకేం పర్లేదు, డబ్బులు మాత్రమే కాంప్రమైజ్ అయిపోయి ఇంకోళ్ళు పిలిస్తే మళ్ళీ కాళ్ళ బేరానికి వచ్చి కానీ బాగుంది స్కిట్. ఎంటర్టైన్ చేసాం. గుడ్. మీరు కూడా జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్ యూ హావ్ టు డు ఇస్ లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno Walkmate Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు ఓ డిఫరెంట్ గెటప్ తో వెరైటీ పంచెస్ తో మనందరినీ కడుపు పనవేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. బాగాడు కష్టపడాలి, కష్టపడితే సాధించలేదంటే లేదు. దోశలేసి బాగా ఇదంతా ఎందుకు చెప్తారా? హోటల్ అదే 5 స్టార్ ఒకప్పుడు, తర్వాత 3 స్టార్కి వచ్చా. ఇప్పుడు కాక నడుపుకున్నాను. ఏంటి అర్థం కాలేదా? కిందకి రావాలన్నా కష్టపడాలని అర్థమైంది. ఇది మా హోటల్ బాగా కష్టపడి బాగా వస్తాడు. చూద్దాం ఎవడొస్తాడు. బాబు ఎవరు లేరా? నేను ఉన్నానండి. ఎవడు హోటల్కి హోటల్ ఓనర్వా? అవునండి. సప్లైర్ బిల్లు నేనే చెప్పలేను. మరి వడ్డిచ్చేదాడు, నేనే. ప్లేట్లు తీసేదాడు, నేనే. బిల్లు కొండువే కడతాడు బాబు. నేను ఎందుకు కడతాను? తినేది మీరు, కట్టుకోవాలి మీదే. అవునా? సరే వేడిగా ఉంది, బయట ఎండ ఉంది. ఎంతో పంచు లేదు. అవును ఏంట్రా 5 స్టార్ 3 స్టార్ అని రాసావు? అవునులేండి. 5 స్టార్ 3 స్టార్ ఎలా అయిందిరా? పై పక్కన 3 పెడతాయండి. ఎంతో పంచులు వేసావు అంటే చెప్పు తీసి కొడేస్తాను. సరే. 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్ ఎలా అయిందో అది చెప్పు. ఏం లేదండి, 5 స్టార్ నడుపుతున్నప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఫుడ్ పెడదామని దోశ వేసాను, ప్లేన్ దోశ. అలా 5 నుంచి 3కి వచ్చి నేను చేస్తే 5 స్టార్ 3 స్టార్ రావడం ఏంట్రా? అంటే దోశ 10,000 రూపాయలండి. రోజు 10,000? అవునండి. వజ్రంలో వేస్తాడు బాబు దాంట్లో. అంటే ప్లేన్ లో దోశ తినాలంటే 10,000 అవుతుంది కదండి. ప్లేన్ దోశ అంటే ప్లేన్ ఎక్కి దోశ తిండవా? అవునండి. ఆయన అదిగే 10,000 పెట్టావా? తప్పులేదురా 3 స్టార్ అవడంలో. ఇప్పుడు ఈ కాక హోటల్ ఎలా అయింది? అంటే ప్రతి హోటల్లో ఇడ్లీలు తెల్లగా ఉంటాయి కదండి. తెల్లగా ఉంటాయి. డిఫరెంట్ గా ట్రై చేశాను. ఎలాగా? ఇడ్లీ నల్లగా పెట్టి. నల్లగా ఇడ్లీలా? ఇడ్లీ నల్లగా ఎలా చేశారా? అంటే మా హోటల్ ముందు తారు రోడ్డు ఎత్తున కొంచెం తారు తీసి వచ్చి ఇడ్లీ పిండి కలిపాను. ఇప్పుడు ఈ హోటల్ ఏం చేయట్లేదుగా? ఏం చేయట్లేదు. సరే ఏమని తినడానికి చెప్పు. అన్నీ ఉన్నాయి, ఏం కావాలి. దానికి ఇడ్లీ అయితే ఎంతసేపు పట్టిద్ది? ఇడ్లీ అయితే 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు పట్టిద్దా? అరే 10 నిమిషాలు నేనేం చేయాలి? ఇడ్లీ పెడితే స్కిట్ చేయండి. సరే ఇడ్లీ కాకుండా ఇంక వేరేది ఉందా చెప్పరా? తర్వాత పూరి ఉంది. పూరి అంటే పట్టిద్ది 20 నిమిషాలు. 20 నిమిషాలు పట్టిద్దా? పడుద్ది. ఒరే రెడీగా ఉందా చెప్పు. రెడీగా దోశ ఉంది. దోశ రెడీగా ఉందా? సరే దోశ తీసుకుని రారా బాబు, ఒక్కనే. త్వరగా తీసుకుని రా, ఆకలి వస్తుంది. తినండి. అది కాదురా, ఎక్కడన్నా ఇడ్లీ ఎక్కువ టైం పెట్టి దోశ తక్కువ టైం పెట్టి నువ్వేట్రా దోశ త్వరగా తీసుకొచ్చు. నిన్నటి కానీ అందుకే తొందరగా వస్తాను. నిన్నడుతుంది. దోశ మరి తొందరగా వస్తుంది. తొందరగా వస్తుంది అంటే ఎలాగే వస్తాం మరి.
అబ్బాయి అనవసరంగా పొద్దున ఏదో హోటల్కి వచ్చాను చచ్చి బాబు బాబు ఎలాగండి బాబు మా కస్టమర్లు చాలా మంది వస్తారు మా పరుగు పోతుంది. కస్టమర్లు వస్తే లాగే కూర్చో, మీరు దండ పెడుతుంది కూర్చోండి బాబు. ఈ ముందు నిన్నటి దోస్తి వేడిగా ఏం కావాలి? బయట ఏంటో 2 ప్లేట్లు పెట్టరా. ఇందాక ఆడు వేసాడు ఇది. అంటే కన్ఫ్యూజ్ 2 సార్లు రాసి సార్. ఏం కాదు చెప్పండి. ఏమైంది వస్తా? ఏమైంది చెప్తాను. ఏమైనా ఏదని చెప్తాను. అనవసరం తీసారా? వెళ్ళిపోయింది ఆల్రెడీ కదా. కారంతోనా సాంబార్తోనా? కొబ్బరి తిట్టేసి తీసారా? అదో పంచులు రెడీగా ఏముంది? రెడీగా బిల్లు ఉంది. నా మీద పంచులు వేస్తారా? నా మీద పంచులు వేస్తారా? నా మీద పంచులు వేస్తారా? పంచ్ మాస్టర్ ఇక్కడ నా మీద పంచులేక ఇక్కడ. అయ్యో, దేవరాత్రుడు. నేను వెళ్ళిపోతాను మాస్టర్ ఒక్క నిమిషం. ఆ కమాన్ ఏంట్రా కింద నుంచి లారీలో వెళ్ళి అంటే అలా అయిపోయింది కాళ్ళు. లేదన్నా మా అబ్బాయి కొంచెం లావు ఉంటాడు, దొంగ పోలీసు ఆట ఆడుకుంటాడు కింద నుంచి, అందుకే ఇలా అయిపోయింది. బాబు అంత ఉంది. నేను పిలిచావు. ఎక్కడికి వెళ్తారు మీరు? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్ళిపోతాను. నాకు పని ఉంది. ఎక్కడికి వెళ్తారు అలా కొడతానండి నువ్వు? ఏంట్రా? అలా కొడతానండి. ఈ హోటల్ ఎవడొచ్చినా బిల్లు కట్టి మొత్తం పెట్టి తినేందుకు ఇక్కడ ఉండాలి. నో డౌట్ గోయింగ్. కూర్చో. ఏనా మీకు ఏదో పని ఉన్నాడు వెళ్తున్నారు. టిఫిన్ ఇంకా తేలేదు సార్. ఏం తీసుకుంటారు? ఓ ప్లేట్ ఇడ్లీ తీసుకురండి సార్. నాకు కూడా ఇడ్లీ అండి. ఏం కావాలి? ఇడ్లీ కావాలండి. ఇడ్లీ లేదు. అరే నాకు ఇడ్లీ కావాలరా. ఇడ్లీ లేదు. లేదు. కూర్చో. సార్ మీరేదో అడిగారు. సార్ నేను పూరి అడిగాను సార్. కాదు కాదు ఇడ్లీ అడిగాడు. ఇడ్లీ అడిగాడు. ఊరుకోండి మేడం మీరు. పూరి పూరి ఏంటే? పూరి పూరియా? ఆ, ఏదో ఏదో అడిగారు. ఏంటిది? పూరి కాదు. మీరు పూరి ఆర్డర్ ఇచ్చారా? లేదు సార్ దోశ అడిగా ఇందాక. పూరి పూరి మేడం పూరి దోశ? సార్ దోశ అడిగాను సార్. ఈ టైంకి ఆర్డర్ సార్. ఎవడు మనిషి అన్నాడు ఆర్డర్ చేస్తారు పూరి. చెప్పండి. అదే పిచ్చిగా అయినట్టున్నాడు ఏదో. సార్ దోశ ఇవ్వండి సార్. ఇప్పుడు ఏం చెప్పాలి నీకు? ఆడేం చేస్తే చెప్పండి చాలు. ఏదో ఏదో చెప్పి సపరేట్ గా టేస్ట్ లేదా? ఆ పక్కన ఎవడ తింటా గడి తింటా నువ్వు. దోశ 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 తెచ్చు. చెప్పు కరెక్ట్గా. దోశ 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 కావాలి అంతే. ఒక నిమిషం. ఓ ఎగేసుకు వచ్చేస్తారు. తిను. ఏంటి సార్ ఇలా వేసేస్తారు? కొంచెం మర్యాద ఉండాలి కదండి. అలాగే దగ్గరికి వెళ్ళి మర్యాద ఇవ్వండి. ఓ సారీ. ఒక్క నిమిషం. బాడీ లాంగ్వేజ్. దోశ తింటారు తింటారండి. అలా కొడతారేంటండి. కస్టమర్ దేవుళ్ళతో సమానం సార్. ఏదో అన్నారు మీరు. సార్ ఈ ప్లేట్ సరిగ్గా పడలేదు సార్. మళ్ళీ వేస్తారండి. తిను. తిను బాగా. ఇది దోశ ఏంటి సార్ ఈ దోశ ఎంత వరస్ట్ ఉంది? సార్ నాకు ఇంకో దోశ అండి. ఇంకో దోశ అండి సార్. దోశ బాగుంది కదా? బాగా ఆకలేస్తుంది సార్. అడి చెప్పండి దగ్గరికి. దోశ అంత బాగుంటే ఏంటి సార్ మీరు బాలేదంటారు? సార్ దోశ బాగానే ఉంది కానీ కొంచెం కొబ్బరి చట్నీ టేస్ట్ పాడైనట్టు అనిపించింది అంతేనండి. సార్ కొబ్బరి చట్నీ వెళ్ళేటప్పుడు మాకు ఒక చిన్న క్యారేజ్ లో కట్టేవ్వండి సార్. ఇంట్లో రేపు పొద్దున్న టిఫిన్ అదే తింటాం. అద్భుతంగా ఉంది సార్. అమృతం. చట్నీ కూడా బాగానే ఉంది. నన్ను నోరు పోలేదు సార్. నోరు పోసింది అంతే. అడి చెప్పండి. కస్టమర్ ముందు అలా చెప్తాను నువ్వు. అంటే హోటల్కి వచ్చే కస్టమర్ పోవడం నువ్వు. ఏంటి సార్ ఇది? దోశలేసి వేసి అలవాటైపోయింది. దాంతో సార్ ఇది అయిపోయింది. వెళ్తాను సార్. సార్ నేను వెళ్తాను సార్ ప్లీజ్. ఏంటంటే? నాకు కడుపు ఫుల్ అయిపోయింది. నేను వెళ్తాను సార్. వెళ్తారా? అవును సార్. వెళ్ళిపోతారా? వెళ్తాను సార్. ఎక్కడికి వెళ్తారు నువ్వు? ఎక్కడికి వెళ్తారు? కూర్చో. అది కాదు సార్. టీ తాగాలి కదా? ఇంటికి వెళ్తా అవుతాను సార్. అంటే హోటల్కి వచ్చి టిఫిన్ చేసి టీ తాకుండా వెళ్ళిపోతావు నువ్వు బయటికి. కూర్చో. మీరేదో అర్జెంట్ పని. లేదు సార్. మనం టీ అలవాటు ఉంది సార్. రోజు టీ తాగుతాను నేను. ఇదిగోనే. సార్ థ్యాంక్స్ సార్. సార్ ఇందులో ఏముంది సార్?
ఇప్పుడు అక్కడ అంత పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన టీలో బుద్ధింగ్ వచ్చింది, అన్నట్టు మాట అన్నాడు. ఆరోగ్యం పాడైపోతారు ఏకపని టీ తాగితే. అయ్యో ఉన్నా తెలియడతాను, ఏకపని టీ తాగితే ఆరోగ్యం పాడైపోతా. సార్ మా ఇంట్లో బొజ్జంకులు బల్లీలు కూడా పడతాయి సార్, తీసుకొని తాగేస్తాం అంతే అలవాటు. నాకు అలవాటు చేసుకుంటా. ఆ బద్దం కింద లేసేయండి సార్ ప్లీజ్. అయిపోయింది సార్, అయిపోయిందా? కొంచెం షుగర్ తక్కువైంది అంతే. మీరు ఆగండి సార్. ఎవరో చెప్పి షుగర్ తక్కువైంది, ఎవరో చెప్పింది అంత బాగుంటే మా నాన్న నువ్వు తాగొచ్చు కదరా, నిన్ను కొడుతుంటారా, కొచ్చబడిపోతుంది, ఎక్కడ కొడతాడా అని చెప్పాను నన్ను. మూసుకొని తాగి వెళ్ళిపోతాం సార్ మంచి ఐడియా ఇచ్చారు. బాగుంది సార్, టీ బాగుందంట, మళ్ళీ చెప్పండి ఆయనకి. చాలా బాగుంది సార్. అంటే ఒకటి చెప్తే ఏం చెప్పాడు నువ్వు. సరే సరే టిఫిన్ చేసి వస్తా. ఓకే ఓకే రైట్. నేను అలా టోన్ కాదు. వేడిగా ఏం తెమ్మంటారు? ప్లేటు ఎర్రటి ఎండ తీసురా. ఆడన్నడితే నన్ను కొడతారు సార్. ఇందాక నన్ను అన్నావు కదా, అది గుర్తొచ్చి కొట్టా. ఇగో ఏదో అన్నారు, దోశ బాగుంటది, అది తినండి. మంచి కస్టమర్ మనకి. ఏం తీసుకుంటారు? ఇడ్లీ. ఎవరా ఇడ్లీ అంది? ఈ హోటల్లో ఇడ్లీ దొరకదు, ఇంకేదైనా ఆర్డర్ చేసుకొని తిరు. ప్లేట్ పూరి. లేడు మరి. టైం ఎంతైందిరా? 11:30. 11:30 అంటే అరగంట నుంచి కొడుతున్నాడండి. అరగంట కొట్టాడా నన్ను? దోశ తినండి బాగుంటుంది. ఓకే దోశ. తిను. ఏంటి దోశ? ఈ దోశ తింటే పొట్టలో పిండి దాచుకున్నట్టే. పడిపోతుంది, నన్ను ఎక్కడ కొడతారు? అది దోశ రా, మసాలా దోశలు తిరగపోతే వెళ్ళి వేరే హోటల్లో తినరాని. బిల్ ఇస్తే అవును సార్ వెళ్ళిపోతా. నేను కూడా ఒక్క నిమిషం. 5,000. 20,000. మరి 2 months 5,000 ఏంటి సార్? అక్కడ 20,000 అడిగితే అసలు ఒక్క పన్నెత్తు మాట్లాడలేదు పెద్ద మనిషి. సార్ అని కొట్టదు సార్, ఆడి బిల్ కూడా నేనే కట్టేస్తా సార్. ఇదిగో కార్డ్ స్వైప్ చేసుకోండి సార్. మర్చిపోయాను సార్, మై మిస్టేక్. సార్ వెళ్ళొస్తాను సార్. కాదు ఏదైనా తినాలండి సార్ వచ్చి సార్. అవి బయట తినాలండి. నాకు మోషన్స్ ప్రాబ్లం సార్, వెళ్ళిపోవాలి. అదే కాదండి. కార్డ్ ఏదో డ్రామా చేస్తున్నాం, కస్టమర్ మోసం చేద్దామని. ప్రతిరోజు అన్ని కొడతారు, నువ్వు క్యారెక్టర్ ఇచ్చు కదా ఇది. అరే ఎంత కొట్టబట్టి ఎంత చేయబట్టారా మొత్తం నొక్కేసాం. ఎంత వచ్చింది? అర్థం కావట్లేదు. ఇంకెంత వచ్చింది? 25,000. ఎంత? 30? 30,000 అంటే సమానం మంచి. నాకు 18, నీకు 12. ఒక్క నిమిషం. 12, 18. అదేంట్రా సమానం అన్నాను కదా. ఎడ్డిచ్చిన సమానం అన్నావు, నువ్వే అన్నావుగా. మరి నాకురా, నా కార్డు ఏదిరా? అట్లా కాదు, కూర్చొని భోజనం ఏం యాక్టింగ్ చేస్తున్నారా ఇద్దరు? ఒక్క నిమిషం అంటారా. మొత్తం డ్రామా తెలిసిపోయిందా మీకు? మీరు కర్రలు పట్టుకొచ్చారేంట్రా? ఒకసారి నిజం తెలిసిపోవడం, ఒకటి రావడం, మిమ్మల్ని కొట్టడం రొటీన్ అయిపోతుంది కదా. క్లైమాక్స్ కదరా, ఎలాగో తెలిసిపోయింది. మేము ఇద్దరు ఉన్నాం, నువ్వు ఒక్కడే ఉన్నావు. డైరెక్ట్లీ నాగబాబు సార్ దగ్గర నుంచి కనుక్కుందాం. Yeah. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా, దాటేసిందా? ఓకే నాగబాబు సార్. దాటలేదు కానీ రీచ్ అయ్యింది. కథ బాగుంది. స్టార్టింగ్ మధ్యలో నిన్ను చీట్ చేయడం, ఆడిద్దరు డ్రామా ఆడి బెల ఉంది. మంచి ఫినిషింగ్ ఇచ్చారు, బాగుంది. నైస్ కిడ్. రోజా గారు మీ ఆర్డర్ ఏంటి? నాకు కాదు, నేను డబ్బులు కడతాను. దోశ రష్మికి పార్సల్ చేయి. అయ్యా సో నాకు బాగా నచ్చింది. అండ్ సీను నీ బాడీ లాంగ్వేజ్ కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. కానీ రామ్ ప్రసాద్ మాత్రం తుక్కు తుక్కు కొట్టావు, బాగుంది. MVR Mall Vizag Extra
Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు మంచితనం ఆరోగ్యానికి హానికారం అంటున్నాడు చంద్ర. ఇంతకి తనకున్న మంచితనంతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర along with the team. హలో గురు ప్రేమ కోసమేను ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహాసుందరంగులే పొందలేని వాణ్ణి. ప్రేమ ఇంతకు ముందు నేను ప్రేమించుకునే వాళ్ళని చూస్తే వీళ్ళకు పనిపాట ఏం లేదా అనుకునేవాడిని. నేను ప్రేమలో పడిన తర్వాత తెలిసింది నాకు అదో అందమైన సామ్రాజ్యం, ఆ అందమైన ప్రపంచానికి నేనే రాజునని. దీని అమ్మ జీవితం కరెక్ట్ ఆడిది తగిలితే మూలకున్న ముసలోడు కూడా ప్రేమించాల్సింది. నేను 4 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తుంది. రోజు అది నా ఇంటి ముందు నుంచే వెళ్తుంది, కానీ నా ప్రేమ విషయం చెప్పలేకపోతున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు దాన్ని లవ్ విషయం చెప్పాలి. నా ప్రేమ ఏంటో దానికి చూపించ. రాణి రాణి చెప్పు చంద్ర, చెప్పు చంద్ర. చంద్ర ఏంటి చంద్ర చెప్పు. ఐ లవ్ యు రాణి. ఏంటి చంద్ర ఐ లవ్ యూ అంటే అలా కింద కూర్చున్నావు? ఒప్పుకోకపోతే కాళ్ళు కూడా పట్టుకుందామని. చంద్ర నువ్వు చాలా మంచోడివి. అసలు అమ్మాయిలకు నీలాంటి వాడు దొరకడం చాలా అదృష్టం తెలుసా? ఒకసారి నాలుక బయటికి ఎందుకు? అసలు నువ్వంటే నాకు చాలా ఇష్టం చంద్ర, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఏ బ్లడ్ క్యాన్సరా? కాదు. మరి ఏంటి రాణి ప్రాబ్లం? నాకు ఒక బాధ్యత ఉంది. ఫౌండేషన్ ఏమైనా పెట్టావా రాణి? ఫండ్స్ ఏమైనా కావాలా? మా నాన్న పోతూ పోతూ నా దగ్గర మాట తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమని రాణి? అమ్మా రాణి, నీ ఇద్దరు చెల్లెళ్ళు మంగా గంగా వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాతే నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా అంటూ నా చేతుల్లో చెయ్యేసి మాట తీసుకున్నాడు. వాళ్ళిద్దరు పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకోలేను కదా. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, కనేటప్పుడు ఎవరు మాట వినరు, ఎవరు మాటలు పట్టించుకోరు. పోయేటప్పుడు మాత్రం అందరి మాటలు తీసుకుంటారు, అన్ని మాటలు తీసుకుంటారు, వాళ్ళ బాధ్యతలు వేరే వాళ్ళ మీద పెట్టేసి వెళ్తారు. ఇప్పుడు నీ గంగా మంగా చెల్లెలకి పెళ్లి చేసిన తర్వాతే నువ్వు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు, అంతేనా? అంతే కదా చంద్ర. బాగుంది నీ నాగార్జున నిర్ణయం. అక్కగా వాళ్ళిద్దరు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాదే కదా. బావగా వాళ్ళిద్దరు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాది కూడా కదా రాణి. చంద్ర నో రాణి, చంపక్ చంద్ర. The relationship between fish and fisherman. The fisherman very poor. He need money. ఎప్పుడు చిన్నప్పుడు ఎండాకాలం సెలవులో చదివిన చదువు. అక్షరాలు తప్పైతే క్షమించు, గ్రామర్ తప్పైతే మన్నించు రాణి. మొత్తం తప్పే అయితే అనుభవించు. ఇంతకి నా చిట్టి పొట్టి మధ్యలో గంగమంగ ఏరి. అయ్యో మర్చిపోయాను. అమ్మా గంగా మంగా. ఏంటక్క పిలిచావు? కాబోయే బావగారు. హాయ్ బావా. హాయ్ 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 బావా. రాణి, నా మరదలు ఇద్దరు చాకులా ఉన్నారు. చాకులా ఉంటే ఏం లాభం? ఆ చాకులతో కోయడానికి కూరగాయలు కావాలిగా. నేను ఎన్ని రైతు బజార్లు తిరిగైనా ఈ చాకుతో కూరగాయల కోసం కుర్రాలను ఇద్దరిని నేను తీసుకొస్తా. అర్థమైంది రాని? ఎందుకంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. చంద్ర. హలో రాము, అర్జెంటుగా సోమం తీసుకుని ఇంటికి రా. ఇంటికి వచ్చే. ఓకే త్వరగా. ఓకే రాము. అన్న ఏంటన్నా పిలిచావు? మీ ఇద్దరికి నా ఇద్దరు మర్దని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. నిన్న కాక మొన్న పరిచయం ప్లాట్ఫామ్ మీద మా ఇద్దరికి మీ ఇద్దరి మర్దల్ని ఇచ్చి ఈ రోజే పెళ్లి చేస్తానంటే మరీ అంత మంచితనం పనికిరాదన్నా. కొన్ని కావాలంటే కొన్ని చేయాలరా. నాకు అది కావాలన్నా. అది నాది, అర్థమైందా? మరి మాదేది? ఇది ఈ పక్కన ఉన్నాయి చూడు రెండు, అవి మీ. అర్థమైందా రాణి? ఈ దరిద్రులు 3 మారక ముందే 3 ముళ్ళేసి అందరిని ఒకటి చేసేద్దాం. ఆ దండలు ఎక్కడైనా ఒకసారి తీయించు. అన్న నాకు ఇది వద్దన్నా, ఇది కావాలి. అక్కడే దండ ఏరా? వీడి బట్టల సామాన్ల ట్రయల్ రూమ్ అనుకుంటున్నారు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. దరిద్రుడా, హెల్దీరా. ఒకసారి దండేస్తే నీ మీద దండ పడేంత వరకు దాంతే ఉండాలి. దరిద్రుడా, అర్థమైందా? ఎలాగరా? మరి నేను ఎక్కడ వేయాలి? బ్యాలెన్స్ ఎక్కడుంది? అది నాది.
ఇక్కడ దండేసి అక్కడ చూస్తావేంట్రా దరిద్రుడా? వదిన వరుస అవుదరా, కళ్ళు పోతాయి. దగ్గర బాగుందని ఉంటది ఉంటది నీకు. మీరు నలుగురు కలిసి హ్యాపీగా కాపురం చేసుకోండి. సారీ అదే 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 వేరు వేరుగా వెళ్ళి కాపురం చేసుకోండి. వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావు అన్న? అసలు మాకేముంది, ఇల్లా వాకిలా? ఈ చేతుల మీద ఎంత కార్యక్రమం చేయించో, అదే తల ఓ గదిస్తే ఆ కాపురం మీద ఇక్కడే చేసుకుంటాం. బుక్ చేసుకున్నా. అయితే నేను ఈ రూమ్ బుక్ చేసుకున్నా. బుక్ ఏంట్రా రాము సోము, నాకేదిరా రూము? మన పెళ్ళి ఎప్పుడు? రేపే. అన్ని పెళ్ళైన తర్వాతే. చంద్ర, ఇప్పుడు ఈ దండేంటి? రేపే పెళ్లి కదరా అని ఇప్పటి నుంచే ఫీల్ అవుతా. అరే గట్టిగా అరవకండ్రా, ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఉన్నారా, డిస్టర్బ్ అవుతారు. సంసారం అనేది గుట్టుగా చేసుకోవాలి కానీ అల్లరిగా చేసుకోకూడదురా. రేపు పొద్దున మేము పెళ్లి చేసుకున్న తర్వాత మీకంటే గట్టి అరుపులు వస్తాం, అప్పుడు మీరు కుళ్ళుకొని చావాలి. అమ్మ తెల్లారింది, పెళ్లి చేసుకోవాలి. రాణి ఏంటిది? శ్రీయుత గౌరవనీయులైన చంద్రాకి రాణి వ్రాయినది. ఈ రోజు పొద్దున పాల ప్యాకెట్ తెద్దామని నేను షాప్కి వెళ్తే అక్కడ ఒక ఢిల్లీ వాళ్ళ పాల ప్యాకెట్ కోసం వచ్చాడు. ఆ ఢిల్లీ వాళ్ళ తను కూడా ఒక పాల ప్యాకెట్ కొని నాకు ఒక పాల ప్యాకెట్ కొనిచ్చాడు. అంతే, ఆ క్షణంలో ఏం జరిగిందో నన్ను నేనే మరిపోయాను. ఆ ఢిల్లీ వాళ్ళ కాస్త నా దిల్వాలేగా మారిపోయాడు. ఆ ఢిల్లీ వాళ్ళతో నేను ఢిల్లీకి చెక్కేస్తున్నాను. బాయ్. ఇట్లు నీ రాణి. ఉంటాను. దానికోసం నేను ఇంత చేస్తే వాడు 10 రూపాయలు పాల ప్యాకెట్ కొనిస్తే పడిపోయింది. అది మీ ఆడవాళ్ళు దేనికి పడతారో దేనికి లేస్తారో ఏమి అర్థం కాదు. రాము, అరే సోము సోము. ఏంటన్నా పిలిచావు? ఏమన్నా డిస్టర్బ్ చేస్తానారా? పర్వాలేదు చెప్పన్నా. ఐ లవ్ ఇస్ గాన్ రా. అర్థం కాలేదన్నా. నా రాణి ఎవరితో లేచిపోయింది. రాణి ఎవరితోనో లేచిపోయిందా? ఓ షట్! అమ్మ ఎవరిది ఇల్లు, ఎవరిది సుఖ సంసారం, ఎవరికి టార్చర్. ఎంతో అసలు మంచితనానికి ఈ రోజుల్లో మంచి నీళ్ళ వాడేసుకుంటున్నారు అందరు. అసలు కామన్ సెన్స్ లేదు. చూస్తుండగానే సంవత్సరం అయిపోయింది. శాల్వా కూడా కప్పుకోవాల్సి వస్తుంది. ఈ దరిద్రులు మాత్రం రూమ్ లోంచి బయటికి రాలా. రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా. వచ్చావా మళ్ళీ? చచ్చావా అనుకున్నా. ఎందుకు వచ్చావా మళ్ళీ ఇక్కడికి? వాడు నన్ను మోసం చేశాడు. మరి నువ్వు నాకు చేసిందంటో? నేను నీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు. కానీ ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను చంద్ర. ఒక్కసారి చూసి వెళ్దామని. చంద్ర, నిన్ను చూశాను. ఈ జీవితానికి ఇక చాలు చంద్ర. ఇక నేను, నా బిడ్డ ఈ సమాజానికి సంబంధం లేకుండా ఎక్కడికో ఆ దూర తీరాలకు వెళ్ళి బతుకుతాం చంద్ర, బతుకుతాం. ఇష్టం ఉన్నట్టు పరిగెత్తకు రాని, నువ్వు అసలు వట్టి మనిషివి కాదు. ఎక్కడో తీరాల్లో ఎందుకు చేరాని? ఇక్కడే ఏదో బతుకు రాని, ఇక్కడే ఉండు. వద్దు చంద్ర, వద్దు. ఈ పాడులోకం నువ్వు పాల ప్యాకెట్ కోసం వెళ్ళినా, కూరగాయల కోసం వెళ్ళినా కామెంట్ చేసి చంపుతారు చంద్ర, చంపుతారు. రాణి, నేను జడ్జిల కామెంట్ నే సరిగా పట్టించుకోను. ఈ జనాల కామెంట్ నేను ఎందుకు పట్టించుకుంటాను రాణి? ఈ బిడ్డకు తండ్రిగా, ఈ శిల్పానికి శిల్పిగా జీవితాంతం మీ ఇద్దరికి తోడుంటాను రాణి. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నిన్నేమనుకోను, తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. రోజా గారు, నాగబాబు సార్, ఎలా ఉంది స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. బాధ్యతలు అలా నెమ్మదిగా తోసి మా చెల్లెళ్ళు ఉన్నారు. ఇంకా ఇంకొక 10 రిలేషన్షిప్ తీసుకొస్తాం అనుకున్నా, ఇద్దరితోనే సరిపెట్టావు. లాస్ట్ లో వెళ్ళిపోయి ఇంకొకటి వచ్చింది అక్కడ. హిలేరియస్, చాలా బాగుంది. నైస్ స్కిట్. ఫుల్ ఎంజాయ్.
రోజా గారు. బాగుంది, మరదళ్ళు బాగున్నారు, అక్క బాగుంది, అండ్ చంద్ర పర్ఫార్మెన్స్ సూపర్. వాళ్ళు ఇరిటేట్ చేయటం నవ్వి, ఒరే నవ్వద్దండ్రా, టెర్రరిస్ట్ల సౌండ్స్ అయినా తట్టుకోగలం కానీ వీళ్ళ నవ్వులు తట్టుకోలేకపోతున్నారు. ఫైనల్ మాత్రం MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno Walkmate Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు ఓ మ్యూజికల్ స్కిట్ తో మనందరినీ మస్త్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు Adre Abhi along with his team. So let's welcome him. రీతా, ఇది నా పేరు అనుకుంటున్నారేమో, మా బామ్మ పేరు. దానికి మోడర్న్ గా ఉండాలని చాలా ఇష్టం. ఇంతకి దాని పేరేంటో తెలుసా? రింగు బిల్ల తాయారమ్మ. దానికి సంగీతంతో పాటు టెన్నిస్ పిచ్ కూడా. ఇప్పుడు వస్తుంది చూడండి దాని పిచ్చి, దాని లెక్కలు. అయ్య బాబోయ్, తట్టుకోవడం చాలా కష్టం. ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంతటి ఊప, ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంతటి ఊప, అది అతిని తోటల కాప నీ గుత్తుల సోకుల దీప. చింత కంచిత చిత చింత కంట వెత్తి చూపే, నువ్వెత్తి చూపే, నువ్వెత్తి చూపే ప్రైజు కొరకారుగి గ్లూకోజు, నువ్వెత్తి చూపే ప్రైజు కొరకారుగి గ్లూకోజు. నీ బామ్మ చింత చచ్చినా పులుపు జావలేదని నీ ఏజ్ వాళ్ళంతా తీర్థయాత్రలకు వెళ్తుంటే నీకెందుకు ఈ శృంగార యాత్రలు? నేను బాలీవుడ్ హీరోయిన్ లెక్క, అక్కడ శృంగార యాత్రల్లోనూ ఉంటాను, ఇక్కడ తీర్థయాత్రల్లోనూ ఉంటాను. మోడర్న్ గా ఉండాల్సిన నాకేమో ఈ డ్రెస్, ముసల్దానివి నీకు ఈ డ్రెస్ అవసరమా? ఇప్పుడు ఎర్రి పప్ప, ఎర్రి పప్ప నేను కాదు, గెటప్ సీన్ గాడు. గెటప్ సీన్ గాడు కొండెర్రి పప్పలే. దానికి దీనికి తేడా ఏంటే? ఇప్పుడు ఇలారా, ఎగ్జామ్ లో ఏమి రాకపోతే క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తారే, వాడు ఎర్రి పప్ప. అది తెలిసి కూడా ఇంకోటి అదే ఫాలో అవుతాడు చూడు, వాడు కొండెర్రి పప్ప. అయినా ఈ వయసులో నీకు ఇవన్నీ టూ మచ్ గా, నీకు ఎందుకు ఇవన్నీ అవసరమా? వయస్సు గురించి మాట్లాడుతున్నావా? నేను రోడ్డు మీద వెళ్తుంటే లవ్ లెటర్ రాస్తున్నారే నాకు. ఏంటి నీకు లవ్ లెటర్? ఎవడా దరిద్రపు కొట్టి అద్దబ్బా. ప్రియమైన రీతాకి ప్రేమతో వ్రాయునది. అబ్బో దీని వేషాలు ఇది. నిన్ను చూడగానే నా ఊపు నీ ఊపు కలిసింది. అదేంటే? అబ్బా ఇంగ్లీష్ మీడియం కదా, చూపు అని రాయబోయి ఊపు అని రాశాడులే. నీ మనసులో నాకు ఎప్పుడు ఇస్తావు ఓటు? అదేమన్నా పోలింగ్ బూత్ ఏంటే? ఓటు కాదులే, చోటు అయి ఉంటుంది. నీ వాలు తోడ చాలా మందంగా ఉంది. అబ్బో అబ్బో, తోడ కాదే, జడ అయి ఉంటుంది. ఇట్లు నీ ప్రేమతో శేఖర్ బాబు ఇంటర్మీడియట్. అయ్యో, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా నాకు లెటర్ రాస్తే హౌ టు డూ రే. తెలుగునే ఇంత కూని చేశాడంటే ఇడు శేఖర్ కాదే. ఖచ్చితంగా నాకు డౌట్, ఇడు శకలకి శంకర్ అయి ఉంటాడు. ఓ శకలకి శంకరా, షేకింగ్ శేష అయినా ఒప్పుకుంటాను కానీ శకలకి శంకర్ అయితే ఒప్పుకోనమ్మా. ట్రింగ్ ట్రింగ్. ఏమిటే, నేను ఇక్కడ ఉండగానే నీకు మెసేజ్లు వచ్చినాయి ఇక్కడ? అమ్మా అందగత్తే నేనుండగా నీకు ఎవడే బ్యూటిఫుల్ అని పంపించాడు మెసేజ్. ఇది బ్యూటిఫుల్ కాదే, బ్యాటరీ ఫుల్ అని అర్థం. సరే బామ్మ, ఎలాగో మ్యాటర్కి వచ్చాం కాబట్టి నీకు మ్యాటర్ చెప్పాలి. ఏమిటది? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. వాళ్ళ తాతగారు తీసుకొని తను ఈ రోజే వస్తున్నాడు మన ఇంటికి. వాడికి సంగీత ప్రావీణ్యం ఉందా? ఉందనుకుంటానే. నేను మోడర్న్ గా ఉండి దోమలు కొట్టే బ్యాట్ పట్టుకున్నా, సంగీతంలో మాత్రం దిట్ట. వాడు సంగీతం రాకపోతే ఇంటి నుంచి కాదు, అసలు వీధి నుంచే బయట పంపించేస్తా. సరే బామ్మ, చూద్దాం రాని. సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం. ఏమి గాత్రం, ఏమి గానం? వార్తాహు శూయింతాహు బలవానంద సాగర జబర్దస్త్ సెక్ష జబర్దస్త్ రేటింగ్ అదృశ్య ఇది వార్తాహు. ఏమిటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు? అంటే మా తాత అంతకు ముందు రేడియోలో వార్తలు చదివేవాడండి. సంగీతం నేర్చుకున్నాక కూడా ఆ రేడియో మ్యాటర్ మర్చిపోలేదంటే. ఇంతకీ పేరేమిటో? వార్తలు చదువుతుంది కొప్పుల సుబ్బారావు, పక్కన మనవడు అప్పుల అప్పారావు. వివిధ భారతి వార్తలు చదువుతుంది. మరి అదేవిధంగా వాతావరణ సూచన, బక్కపల్చని అబ్బాయికి మందంగా ఉన్న అమ్మాయి ఇద్దరు జోడయ్యారు. 24 గంటల్లో ప్రేమ పుట్టింది. 48 గంటల్లో వాళ్ళ ప్రేమ పెళ్లిగా మారే అవకాశం ఉందని వాతావరణ సూచన తెలియజేస్తుంది. ఆపండి, మీరు పాటల పోటీలో నెగ్గితేనే మీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, లేదా తెలుసా? అయితే ముందుగా మహిళా విభాగం వారు సమర్పిస్తున్నారు. అంటే మేము పాడుకోవాలా? చంద్రమోహన్ బాబు మోహన్ బాల్యమిత్రులే, ముమ్మద్ ఖాను అక్షరాల అత్త కూతురే, నాగబాబు అంతటోడు మాకు ఆప్తుడే, చిరంజీవి ఉండేవాడు ఇంటి ముందరే.
మా సత్తా చూసారుగా, ఇప్పుడు మీరు పాడండి. చాలా బాగా పాడుతున్నారే. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. మళ్ళీ టాబ్లెట్ వేయాలి. చూడ చూడ రుచులు, చూడ చూడ రుచులు, పురుషులందు పురుషులందు పురుషులు వేరయ్య. ఆహా, ఈ ప్రకృతి వైపరీత్యం ఏమో గాని మమ్మల్ని అలరించున్నదే, మమ్మల్ని హింసించుచున్నదే. ఆహా, ఏమి మా పాట చూశారు కదా, ఇప్పుడు మీరు పాడండి. ఈ పాటకి కోరస్ కావాలి. ఓకే. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే, నేనిక్కడుంటే నువ్వక్కడుంటే, నువ్వక్కడుంటే నేనిక్కడుంటా, నువ్వక్కడుంటే నేనిక్కడుంటా, నువ్వు నేను అక్కడిక్కడ ఉంటే ప్రాణం విలువలాడితే స్కిట్ చేస్తారా మామా? అరే స్కిట్ చేస్తే నవ్వాలని చూసే రోజా అమ్మా. అయ్యో దేవతందనానా, కళ్ళు కాయలు కాచేలా చూసే నాగబాబు. అయ్యో దేవతందనానా, తరిగిడ తంతరి అడంగా. ఇప్పుడు మీరు పాట ఇవ్వండి, పాడతాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలు కైకురే. అమ్మో, ఈ లేచరంటే ఏదో ఉంది. వాట్ దిస్ నాన్సెన్స్? ఇలా కాదు. లెట్స్ ఎన్కౌంటర్ ద జుగుల్బంది. కమ్ ఆన్ స్టార్ట్. కమ్ ఆన్ స్టార్ట్. యు కమ్ హియర్ రే, సెంటర్ ఆఫ్ ద స్టేజ్. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవ నా తోడు రావా, నా భాష వినవా. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవ నా తోడు రావా, రేలో నీ గుండెపై నన్ను పవళించనీవా. సేమ్ కిస్, సేమ్ టచ్, 7th క్లాస్. రింగు బిళ్ళ. అయ్యో తయారమ్మా. బలవానంద సాగరా. ఏ సెక్షన్? రూల్ నెంబర్ 23. యు లవర్. బామ్మ కాదే, మేమిద్దరం లవర్స్. అంటే మీరిద్దరు అన్న చెల్లెల లవర్సా? ఓరే తాతగా, మమ్మల్ని కలుపుదామని వచ్చి మీరు కలిసిపోయారంట్రా. వెళ్ళిపోదాం. అన్నయ్య మరి ఏం చేస్తావు? అదే కదా వరస. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవ నా తోడు రావా. సరోజా గారు, ఎలా ఉంది ఈ స్కిట్? ఏ క్యారెక్టర్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బాగా చేసాం. వెరీ నైస్. నాగ్ బాబు సార్. బాగుంది అవి, ఎంటర్టైనింగ్ గా ఉంది. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు ఓ హిలేరియస్ సిచ్యువేషన్ తో హెల్తీ కామెడీ తో మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సూపర్ శ్రీను along with his team. So let's welcome them. లష్కర్ పోరి చూడు, లాయిలబ్బ బుగ్గ చూడు. రిసెప్షన్ అరేంజ్మెంట్స్ అదిరిపోయాయి కదా. చాలా బాగున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం దీనికోసం. ఈ రిసెప్షన్ కోసం. హాయ్ రా. థ్యాంక్ యూ. వీడు నా బెస్ట్ ఫ్రెండ్, పేరేదో వాసు. దా ఫోటో దిగుదాం. భోజనాలు ఏర్పాట్లు అక్కడ చేశారు. కూర్చొని ఉన్నావేంట్రా? ఈరోజు నీ రిసెప్షన్ రా, గెస్ట్లు అందరూ వచ్చేసారు. అక్కడ నుంచో. ఇప్పుడు స్టార్ట్ అయిందంటే మొత్తం రిసెప్షన్ అయ్యే వరకు నుంచునే ఉండాలి. అర్థమైందా? సర్లే గానీ డబ్బులు ఏమైనా ఉంటాయి. దేనికి? మన ఫ్రెండ్స్ అందరూ మందు గురించి వెయిటింగ్ అక్కడ. రే, ఇందాక 4 ఫుల్ బాటిల్ తెచ్చాం. అది స్మెల్ రా. ఫుల్ బాటిల్ స్మెల్? ఆ శ్రీధర్ గారికి మందు తాగడం తెలుసు కదా, ఉత్తి బీర్లే తాగుతాడు. దానికి డబ్బులు కావాలి. ఈ రోజుకి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోమనరా. అడ్జస్ట్ అయిపోవాలా? మేము కూడా అలా అడ్జస్ట్ అయిపోయి ఉంటే. నువ్వు సినిమాకి డబ్బులు ఇచ్చారు, మహాలక్ష్మి రూమ్ తీసుకొచ్చావు. మహాలక్ష్మి ఎవరు? కాదే, నువ్వు లక్ష్మి సినిమాలో చార్మి లాగా ఉన్నావు అని అంటున్నాడు.
హాయ్ రాణి, హాయ్ లిల్లీ, ఏ సెల్ఫీ దిగుదామా? పెళ్లి కొడుకు ఎక్కడే? పక్కన. ఓ ఆయన అడగాల. ఏమండి పెళ్లి కొడుకు ఎక్కడండి? నేనేనండి, నేను పెళ్లి కొడుకులా ఓ మీరే పెళ్లి కొడుకా? ఓ యు సో చబ్బీ. ఫ్రెండా? చాలా ఫాస్ట్, తొందరగా అల్లుకుపోతుంది. నేను కూడా అంతేనండి, తొందరగా అల్లు. అవునా? నేను కూడా. ఆ శ్రీధర్ మంది ఎక్కువైపోయి కింద పడ్డాడు, తలకాయ పగిలింది, హాస్పిటల్ డబ్బులు కావాలి. ఆయన తీసుకోవడానికి మనం డబ్బులు ఇవ్వాలి, వాడి మందుకు డబ్బులు ఇవ్వాలి, వాడికి దెబ్బలు తగిలితే హాస్పిటల్ కూడా మనం డబ్బులు ఇవ్వాలా? నువ్వు ఆ అరుణ అని, ఆ కిరాణా షాప్ అరుణ అని అరకు తీసుకెళ్ళావు అన్న సంగతి వదిలితో చెప్పు. స్వరంజలి ఆర్కెస్ట్రా తరపు నుంచి విచ్చేసినటువంటి బంధుమిత్రులకి అందరికి కూడాను శుభాభివందనాలు తెలియజేసుకుంటూ. ఈ అరేంజ్మెంట్స్ ఏంటి? వీడికి డబ్బులు అడిగాలి. నువ్వే ఇవ్వాలి, ఇంకెవడ ఇవ్వాలి? అసలే ప్రోగ్రామ్ లాగు, ఆ తర్వాత నాకు శోభనం 1 hour లో లాగు చేయొద్దని చెప్పాను. ఎంతసేపు శాపనం 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 కాదురా, ఇది నీ రిసెప్షన్ రా. అందరికీ నమస్కారం. మీకోసం ఇప్పుడు మనం పాడుతున్న మొట్టమొదటి పాట ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గొడవ లేదు, ఉంటే ప్రతివాడు శుభాన్ని పెళ్లి చేసుకుని రిసెప్షన్ జరుగుతుంటే సత్తే సత్తే పాటలు ఏంటి? అసలు కూర్చో. బాగున్నామ్మా? ఏం బాబు బాగున్నావా? బాగున్నానండి. ఇదిగో గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. అక్షతలై ఇష్యూ హ్యాపీ మ్యారీ లైఫ్. బాబు ఇది మాత్రం ఇప్పుడే ఓపెన్ చేయకు బాబు. ఫోటో దిగుదామా? అలాగండి. ఫోటో తీయమ్మా. సెల్ఫీ. ఓకే. ఆలయాన ఆరతిలో ఆఖరి చిత్తి మండలలో ఇక్కడ పెళ్లి జరుగుతుంది, ఆ చితి మంటలు ఏంటారా? ఇక్కడ కడుపులో మండుతుందిరా. సారీ సారీ. తమ్మి మంచిగున్నావా? మంచిగున్నా. అరే నీ పెళ్ళంట డిన్నర్ కు వచ్చిన, పెళ్లి రాలేకపోయినా, జర మీటింగ్ ఉండే పోయినా. అరే ఏం రా చూస్తున్నారు, దండలేరి. మళ్ళా 100 ఏళ్ళు బతుకు నిమ్మలంగా ఉండరు. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ మన అందరి కోసం స్వరంజలి ఆర్కెస్ట్రా తరపున పాటలు మస్తు పాడుతున్నావు. మొత్తం గల్లీలో మొత్తం పోరలు నీ పాటలకే గల్లీలో లొల్లి పెడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు కార్లు వస్తుంటే. అన్నా ఆ వెనకాల గ్రౌండ్ అటు తీసుకెళ్లి పాటలు పాడించుకుని డాన్స్ చేస్తారు. అరే ఐటమ్ కానీ తీసుకురారా, ఎల్లుండి గెట్ టుగెదర్ ఉంది కదా చూస్తాం. నేను 5 నిమిషాలు ఉదయంతో మాట్లాడాలి. ఇప్పుడు వద్దులే, ఎల్లు, నువ్వు తాగేస్తున్నావు, తర్వాత మాట్లాడు. నేను తాగేసా. నేను 5 నిమిషాలు ఉదయంతో మాట్లాడాలి. అరే వద్దురా, ఇప్పుడు తాగేస్తున్నావు, వద్దురా, ఎల్లురా. వదినా ఆగండి, మాట్లాడనివ్వండి. ఈడింటి పక్కన ఒక ఆంటీ ఉంటది, ఆడి మొగుడేమో దుబాయ్ లో పని చేస్తాడు, ఈడేమో ఆ ఆంటీ దగ్గర పని చేస్తాడు తెలుసా. ఈడు నన్ను చిన్నపిల్లోని చేసి సినిమాకి పంపించి ఈడు ఇంకో అమ్మాయితో సినిమాలు చూపించి వాడుతున్నా ఈడు. బాబు బాబు ఈ నల్లి బొక్క ఎంత పొడిచినా సరే రావట్లేదు బాబు. ఎందుకు వస్తుందిరా? ఎందుకు వస్తుందిరా? ఈ పెళ్లి లేదు, ఈ రిసెప్షన్ లేదు, ఈ శోభనం లేదు, అన్ని క్యాన్సిల్. నువ్వే కదా, నీతో నాకు శోభన క్యాన్సిల్ 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 క్యాన్సిల్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ గాలి వానలో వాన నీటిలో పొడవ ప్రయాణం. సార్ పేమెంట్. సో సాడ్ శ్రీను గారు, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, క్యాన్సిల్ అయిపోయిందా? నిజంగా సాడే. సాడా? నాది వేరే సైడ్. నాగ్ బాబు సార్ పంచెస్ మిస్ అయింది, ఇంకొంచెం రావాల్సింది అనిపించింది, ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించింది, బట్ ఓకే. రోజా గారు వెరీ నైస్. ఆసమ్ బాయ్స్. సో వ్యూవర్స్, ఈ రోజు స్క్రిప్ట్స్ అయితే ఫుల్ ఆన్ ఫన్, అండ్ ఈ ఫన్ ని మరి ఎక్స్ట్రా ఫన్ గా డెవలప్ చేయాలంటే ఫటాఫట్ ఫన్ రౌండ్ ని వెంటనే స్టార్ట్ చేయాలి. నాగ్ బాబు సార్, ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? 5 టీమ్ లీడర్స్ కి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇస్తాం. ఎవరు ఎక్కువ ఫన్ జనరేట్ చేస్తారో, ఎవరు ఎక్కువ బాగా చేస్తారో వాళ్ళే విన్నర్. సో ఫస్ట్ ఎవరు? చంద్ర. సో రోజా గారు
వాట్స్ ద సిచువేషన్? చంద్ర ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఓకే. చంద్రాని ఇంటర్వ్యూ చేయాలనుకునే ఆఫీసర్ ని చంద్ర ఎలా హింసిస్తాడు, ఎలా టార్చర్ పెడతారో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ కూర్చోవచ్చా సార్? కూర్చో. సార్ ఏంటి జాబ్ కావాలా? అవును సార్, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను సార్. నేను ఒక టెస్ట్ పెడతా, దాంట్లో నువ్వు పాస్ అయితే నీకు జాబ్ ఇస్తా. సార్ ఆల్రెడీ నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను సార్, యూరిన్ టెస్ట్ బ్యాలెన్స్ ఉంది సార్. అది ఏమని అలాంటి టెస్ట్లు కాదయ్యా, నీకు జాబ్ ఇవ్వడానికి ఒక టెస్ట్ పెడతా. ఓహో సార్. అందులో నువ్వు పాస్ అయితే తప్పకుండా జాబ్ ఇస్తా. తప్పకుండా సార్. సరేనా? ఓకే. ఈ బొమ్మని నాకు నువ్వు అమ్మితే నేను నీకు జాబ్ ఇస్తా. ఓ తప్పకుండా సార్. సార్ ఈ బొమ్మ కొనండి సార్ ప్లీజ్ సార్. కొన్ని సార్ ప్లీజ్ సార్, ఈ బొమ్మ 100 రూపాయలే సార్. ఈ బొమ్మ కొనండి సార్ ప్లీజ్ సార్. ఏమయ్యా కొన్నని చెప్తున్నాను కదా, నేను కొన్ను. అరే ఈ బొమ్మ కొంటావా లేదారా? రే నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఆ బొమ్మ నేను కొన్నని చెప్పినా కొన్ను. అరే నువ్వు కొన్నా కూడా ఈ బొమ్మ నేను నమ్మనురా. మా ఆవిడ ఏంట్రా మీ ఆవిడ ఫోన్? హలో, నీ మొగుడు చేత నీకే నేను ఎవడైతే నీకెందుకే? నీ మొగుడు చేత నీ బొమ్మ కొనిచ్చేవాలేదా? అసలు నువ్వు ఆడదైతే నీ మొగుడు చేత నీ బొమ్మ కొనిచ్చవే, నువ్వు పతివైతే నీ మొగుడు చేత బొమ్మ కొనిచ్చవే నువ్వు ఫస్ట్. చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు నువ్వు. ఏంటి ఇప్పుడు బొమ్మ మాత్రం నేను కొన్నే. నీకు కావాలంటే 10 లక్షలు పెట్టి బిల్డింగ్ అయినా కొంటానేమో కానీ ఆ బొమ్మ మాత్రం నేను కొను. తిడుతున్నావేంటే? బొమ్మేగా కొంటానులే. 100 తీసుకున్నా బొమ్మ. నేను ఈ బొమ్మను 100కు అమ్మట్లేదు. మరి ఎంతకు అమ్ముతావు? ఈ బొమ్మ నేను 5,000కు అమ్ముతున్నా. ఎందుకు 5,000కు అమ్ముతున్నావు? షేర్ మార్కెట్ ఎప్పుడు ఒకే లెవెల్లో ఉంటుందా? హలో, కొంటానే బొమ్మని, చచ్చిపోతానా లేకపోతే కొంటాను బొమ్మని. 5,000 బొమ్మ. ఈ బొమ్మ నేను 5,000కు అమ్మట్లా. ఇంకెంతకు అమ్ముతావు బొమ్మని? 10,000కు అమ్ముతున్నా. రే ఇది చాలా టూ మచ్ చేస్తున్నావు నువ్వు, అర్థమైందా? షేర్ మార్కెటింగ్ ఎప్పుడు ఒకే సిచ్యువేషన్ లో ఉండదు, అప్పుడు డౌన్ అవుతుంది. నీ అర్థమైందా? షేర్ మార్కెట్ ఎప్పుడు అప్పులోనే ఉంటుంది, డౌన్ అవ్వదు. ఇదిగో 10,000. ఈ బొమ్మను నేను 10,000కి తాగుతాను. 10,000 నా దగ్గర ఉన్నారా? ఆ బొమ్మ నాకు ఇచ్చిరా. నేను 10,000కి అమ్ముతాను సార్. ఈ బొమ్మను కొనుక్కోండి. అది ఎస్, థ్యాంక్ యూ. నేను బొమ్మను సాధించాను సార్. నాకు జాబ్ వచ్చిందా సార్? నువ్వు మా అమ్మోలోడు కాదురా, నా బొమ్మ నాకే అమ్మావంటే, నీకు జాబ్ ఇచ్చానంటే నన్ను జడ్జిల్ని అందరినీ కలిసి అమ్మేస్తావు. బాబో బాబో. సార్ సార్ మరి ఫటాఫట్ ఫన్ రౌండ్ లో నెక్స్ట్ ఎవరు ఏ స్ట్రాటజీ వాడతారో చూద్దాం. నాగ్ బాబు సార్. అభి రోజా గారు సిచువేషన్. అభి 1 డే సీఎం లాగా 1 డే రష్మి. ఒక రోజు నువ్వు రష్మి అయిపోతే టీమ్ లీడర్స్ ని ఎలా ఆడుకుంటావు? టీమ్ లీడర్స్ రష్మిని ఆడుకుంటుంటారు పాపం. ఇప్పుడు రష్మి టీమ్ లీడర్స్ ని ఆడుకుంటుంది. ఐ డోంట్ ఈట్ చ్యూయింగ్ గమ్. ఓకే, నువ్వు ఈటకున్నా అట్లే చేస్తావు కదా. చమ్మక్ చంద్ర ఈజ్ మై ఫేవరెట్. వాడు తీసుకునే డబ్బులకు ఫుల్ జస్టిఫికేషన్ చేస్తాడు. ఐ లైక్ చంద్ర. నా మీద ఎప్పుడు కామెంట్స్ చేయడు, నేను సిస్టర్ లాగా ఫీల్ అవుతాడు. శకలక శంక్ యాటిట్యూడ్ యు నో. అసలు స్టేజ్ పైన యూ వోంట్ టాక్ ఎట్ ఆల్. చిత్రం సీను. Poor guy yaar. He's struggling so much. No re. Tu chup kar na Sudhir. I am in support with you, but I strongly condemn you. I condolence you. సుడిగాలి సుధీర్. Come on, let's clarify this. Come here. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. ఇప్పుడు రా సోదిగాలి సుధీర్, చెప్పు. నీకు నాకు ఏంటిరా రిలేషన్? మన ఇద్దరం పబ్లిక్ ఏం చెప్దాం అనుకున్నా అదే చెప్దామా, లేదంటే మనం నిజంగా చెప్పేమాట? ఓ అయితే అబద్ధం చెప్పాలి. ఏం లేదు మా ఇద్దరికి. నిన్ను అన్నయ్య తమ్ముడు అందామంటే మై బ్రదర్స్ విల్ ఫీల్ బ్యాడ్. అవును. పోనీ బాయ్ ఫ్రెండ్ అందామంటే నాకు లేని బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చి ఫీల్ అయిపోతాడేమో. ఇంకేంట్రా, ఇట్స్ ఎ హెల్దీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్. హెల్దీ వర్కింగ్ రిలేషన్షిప్. ఎస్, హెల్దీ వర్కింగ్. అదే కదా చెప్దాం అనుకుంది. మరి కమ్ ఆన్, టచ్ మై ఫీట్ అండ్ సే సారీ. సారీ రష్మి. గాడ్ బ్లెస్ యు. గో.
గో. టూ మచ్ యార్, ఐ కాంట్ కంట్రోల్ దిస్. నాగబాబు సార్, నెక్స్ట్ ఎవరు? శంకర్. శంకర్ గారు సాంగ్ తో జనరేషన్స్ పాతకాలంది మధ్యలోది ఇప్పుడుది లవ్ ఎలా ఉంటుందని డాన్స్ రూపంగా చూపించాలి. ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా అదేమిటబ్బా సొగసుకు వయసే సోకబ్బా వయసుకు మనసే బడ దెబ్బ చూపులోని తీపి దెబ్బ చెప్పలేని కాటు దెబ్బ అబ్బా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ సూపులు ఆ నవ్వులు ఈ సూపులు కలిపేస్తే ప్రేమేలు. అరే చంద్రకళ జారైన అందుకేనే మోగిలా గుండెలో పొంగే అలా రెప్పలో ఉన్న కళ చేరిన చంటకిల కనకే కన్నులలా మెరిసే మిలా మిలా చిత్రంగా చూస్తుంటే ముసిరే సంతోషంలో బొమ్మవి కమ్మని. చాలు. ఈ ప్రెసెంట్ డే సినారియో ఆఫ్ లవ్ మరి టూ మచ్ గా ఉంది. నాగబాబు సార్, నెక్స్ట్ ఎవరు? సుధీర్. నా కోరిక ఇది. సన్నీ టీమ్ లీడర్ అయ్యాడు. సుధీర్ని, గెటప్ సీనుని, రామ్ ప్రసాద్ని ఎలా ఆడుకుంటాడో చూడాలని. డార్లింగ్ మనం నెక్స్ట్ వీకెండ్ కలుద్దాం ప్లీజ్. నన్ను ఇక్కడ ఒక మొగుడు తినేస్తున్నాడు. యా సీ యూ బేబ్స్ బై ఐ లవ్ యూ. ఫోన్లో ఎవర్రా? ఫ్రెండ్ తో మాట్లాడు. ఫ్రెండ్ అంటే మేలా ఫీమేలా? ఫీమేల్. నీ ఫీమేల్ అకౌంట్స్ మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేయి. నాకు నీ హెయిర్ కట్ నచ్చట్లేదు, కట్ చేయి. హెయిర్ స్టైల్ కట్ చేయటం, నేను హెయిర్ స్టైల్ మారిస్తూ. సరే కట్ చేయి, కానీ మొత్తం గుండు చేయి. రే సుడిగాలి సుధీర్ ఇక్కడ. సుడిగాలి సుధీర్ అప్పుడు రా, ఇప్పుడు కాదు. ఇప్పుడు సెక్సీస్ అన్ని. మనకి ఇప్పుడు టీమ్ లీడర్ ఎవర్రా? సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్ కాదు అప్పుడు, ఇప్పుడు చెప్పు. సీనుగాడు రా. జాగ్రత్త అని పిలు. అని కూడా నేనే పిలవాలా? పిలుబే. అరే సీను, సెక్సీ సన్నీ గారు రమ్మన్నారు. ఒకసారి రా. ఎప్పుడు ఇప్పుడు వస్తున్నా. ఆయరా సీను. ఏంట్రా స్కిట్ లేని పరిస్థితి కాదురా. సుడిగాలి సుధీర్ ఆగా ఇప్పుడు లీడరా, ఇప్పుడు సెక్సీస్ అన్ని నేనే టీమ్ లీడర్. నీకు వాళ్ళు ఏం పేరు ఇచ్చారా నీకు? గెటప్ సీను. ఒక గెటప్ పేరా? ఏరా ఎయ్యి. అరే ఏంట్రా అదే అది గెటప్ ఆరా? అదే సన్నీ 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 నేను గెటప్ లేడు మానేస్తా. గెటప్ లేడు మానేస్తా. నువ్వు గెటప్ వేయడం మానేస్తే టీం ఉండదురా. ఏమైనా కలుగుతుంది కదా, నాకు కూడా బాగా జరిగింది అప్పటి. రే పాతవన్నీ లోపల పెట్టుకుని లోపల తీయాలరా, తీయాల్సింది. ఏంట్రా సైలెంట్ కూడా నువ్వు? అరే నేనేం చేస్తాను? ఇంకోటి బిలు, ఇంకోటి ఉండు కానీ బిలు. అరే పిలురా. హలో రే బావ, స్కిట్ రెడీ రా. ఎలా ఉన్నా? బాగా యాస్టీజ్ మన అద్దరు ఎంట్రన్స్ రాశాను రా. నీవి 4 ఆటో పంచులు, ఎంట్రన్స్, ఆడి గెటప్, సన్నిగా చిన్న ఎంట్రీ రాశాను. మరి యాస్టీజ్ 2 డైలాగులు అంతే, మర్చిపోతారు కదా. ఇప్పుడు నేను రా
నువ్వు టీం లీడరా యాక్చువల్లీ నీకు నాకు ఎంట్రీ రాస్తాను ఫస్ట్ ఇద్దరు మనం చేస్తాం చేసేసి ఆడికి ఎట్ట పే చేస్తాడు సుధీర్ వచ్చి ఎంట్రీ పెడతాం సరిపోతుంది కదా పెడదాం తీసేద్దాం సుధీర్ అండి పేమెంట్ ఏదన్నా పేమెంట్ అంటే 50-50 రా నీకెందుకు పేమెంట్ సారీ రా ఇచ్చినవరా నాకు ఇస్తావరా నాకు ఇస్తావరా నాకు ఏడుగోళ్ళ గారు స్క్రిప్ట్ నేను మారాస్తాను టీం లీడర్ నేనేనా ఓహో నన్ను తీసేసిర్రా రామరాజు ఏంటి సంగులు ఏం లేదు ఇప్పుడు ఫోన్ వచ్చింది ఏంటిది మన అంతా ఒకటి టీం లీడర్ So మన sexy Sunny performance తర్వాత let's welcome the last participant Super Shrinu. శ్రీను వచ్చి డాక్టర్ గెటప్ సీనులో గెటప్లు వేసి స్ప్లిట్ పర్సనాలిటీ ఎక్కువైంది. ఇప్పుడు చూయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వస్తాడు. ఆయన విన్యాసాలతో డాక్టర్ని ఎలా భయపెడతాడో చూద్దాం. నమస్తే నమస్తే నేను ప్రాబ్లం ఏంటి? 1 లక్ష రూపాయలు అప్పు చేశాను సార్, తీర్చలేకపోతున్నాను సార్. పర్సనల్ ప్రాబ్లం అడగలేదు నేను. డాక్టర్ నువ్వు ట్రీట్మెంట్కి వచ్చావు కదా, నీకున్న ఒంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటని అడుగుతున్నా. 2 రోజుల నుంచి మోషన్స్ అవుతున్నాయి, తగ్గట్లేదు. ఒరిజినల్గా నీకున్న ప్రాబ్లం ఏంటి? అంటే అప్పుడప్పుడు మామూలుగా ఉంటాం సార్, 90% గెటప్లో బతుకుతుంటాం సార్, 10% నాలో ఒరిజినల్గా బతుకుతుంటాం సార్. సడన్ గా వచ్చేస్తుంది సార్, అర్థం కావట్లేదు సార్ అది. అవునా? అయ్యా అయ్యా హలో, అది రాబీస్ కిట్ కొట్టాడా సార్? సార్ అదేంటి సార్? అది ఎప్పటి నుంచి ఉంది? ఇది జబర్దస్త్కి వచ్చిన దగ్గర నుంచి సార్, అర్థం కావట్లేదు అది. ఒకసారి వెనక్కి తిరుగు. ఇప్పుడు వరకు ఎన్ని గెటప్ ప్లేస్ ఉంటావు? ఇప్పుడు వరకు ఒక గుర్తులేదు సార్ ఎగ్జాక్ట్ గా. ఏం తెచ్చుకుంటా అన్నా ఈ ప్రతిసారి నువ్వు ఎన్నేసావు, నువ్వు ఎప్పుడు వేసావు, ఎలా చేసావు అడిగితే ఎలా చెప్పుతావు? నువ్వు ప్రతివాడికి అలవాటు అయిపోయింది. హలో, శంకర్ ఇప్పటి వరకు 100 స్కిట్లు కొట్టాడా? శంకర్ 100 స్కిట్లు కొట్టాడంట. నా పరిస్థితి సార్. దా కూర్చో. ఒక ఆడపిల్ల చేతి మీద హలో, సన్నీ కాదు గెటప్ సీన్ టీమ్ లీడర్ చేశారంట. Well done boys, good job in Fadafat Fun Round. So judges, ఈ రోజు మన Fadafat Fun Round winner ఎవరు? సెక్సీ సన్నీ. సో ఎలా ఉంది ఫీలింగ్ ఫస్ట్ టైం Fadafat Fun Round winner? ఎట్టుందంటే ఫస్ట్ సీన్ గాని కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత సుధీర్ గారిని పిచ్చ కొట్టినందుకు ఇంకా సూపర్ హ్యాపీగా ఉంది. ఇంకొకడు మిగిలిపోయాడు. ఓకే, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. ఇప్పుడు మీరు కూడా ఆల్మోస్ట్ ఒక టీమ్ లీడర్ కాబట్టి మీరు కాదు. అచ్చా ఫిక్స్డా? మీ సెక్సీ స్టైల్లో మిగతా టీమ్ లీడర్ ని స్టేజ్ మీద పిలండి. ఏ టీమ్ లీడర్స్ అందరు రండి. Let's start with Adre, Abhi and team. Roja garu. Chamak Chandra and team. Roja garu. ओ मेरा दिल लुट गई. Super Shrinu and team. Roja garu. Shakalaka Shankar and team. Roja garu. Sudigali Sudhir and team. Roja garu. ओ मेरा दिल लुट गई. Nag Babu sir. मेरा दिल लुट गई. The judges Ivalti performer of the day goes to Sudigali Sudhir. Congratulations to Sudigali Sudhir and team. ओ मेरा दिल लुट गई. ओ मेरा दिल लुट गई. So first my judges present cheyabothunaru 10,000 rupees from Extra Zabardast to the Fadafat Fun Round winner Sexy Sunny.
by smartphones. ओ मेरा दिल लुट गई सर्रा ओ मेरा दिल लुट गई सर्रा ओ मेरा दिल लुट गई सर्रा ओ मेरा दिल लुट गई. Okay viewers, super గా ఎంజాయ్ చేశారు కదా ఈ ఎపిసోడ్ ని. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. Until then, take care, bye bye, because we all love you. Extra! జబర్దస్త్